దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేయచ్చు ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము ఈ సమయమందు దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు ప్రభువు మనకు తన కృపను అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి అనంత మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మనము గత దినము ప్రత్యేకమైన ఒక అంశాన్ని మనము ప్రారంభము చేసుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం. ఆ 27వ వచనాన్ని మరొక్కసారి చదివి మిగిలిన మాటలు కూడా ఈ దినమందు ధ్యానం చేద్దాం. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మరోమారి ఈ మాట చదువుతున్నాను. మనుషులొక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రభు సహాయము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సంఘ సమూహముగా మమ్మలను మీరు రప్పించినందుకు స్తోత్రం తండ్రి, కృతజ్ఞతలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, చదువుకున్న ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురండి. ఈ లేఖన సత్యం బయలుపరచండి. నిష్ప్రయోజన నీ దాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని దేవా మీకు అప్పగించుకుంటూ, విశ్వాసులకు ఆదరణ, పాపిక రక్షణ కలిగించే ఈ నీ మాటలు అందరూ గ్రహించినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగములో మనకు తీర్పు గురించి రాయబడి ఉంది. మనుషులొక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు. ఎవరికి తీర్పు? ఎవరికి తీర్పు అంటే నమ్మిన వారికి తీర్పు ఉంది, నమ్మని వారికి కూడా తీర్పు ఉంది. వాని క్రియలను బట్టి ప్రతివాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. విశ్వాసులకు తీర్పు ఉంది, అన్ని జనులకు తీర్పు ఉంది అనేది మనమందరం కూడా గుర్తుంచుకోవలసిన సంగతి. ఈ దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-32 వచనాలు మనము చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును అని వ్రాయబడి ఉంది. రెండు జాతులకు ఇక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ఒకటి గొర్రెలకు తీర్పు జరుగుతూ ఉంది, మేకలకు తీర్పు జరుగుతూ ఉంది.
ఏమిటి ఆ తీర్పు? ఏమిటి ఆ తీర్పు అంటే ఇలాగ రాయబడి ఉంది. 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని వ్రాయబడింది. ఇక్కడ గొర్రెలకు దేవుడు తీర్పు తీర్చినాడు. ఇది గొర్రెల తీర్పు. ఏమిటి ఆ తీర్పు అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప ఎవరికిచ్చాడు దేవుడు? గొర్రెలకిచ్చాడు. విశ్వాసులు గొర్రెలతో పోల్చబడ్డారు, అవిశ్వాసులు మేకలతో పోల్చబడ్డారు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరిచినాడంట. మన కోసమై రాజ్యాన్ని సిద్ధపరిచినాడు. అదే పరలోక రాజ్యం. ఆకలి దప్పులు లేని రాజ్యం, ఆనందరాజ్యం. అబ్రహాము ఎదురు చూచిన ఆ రాజ్యం, భక్తులు ఎదురు చూచిన ఆ రాజ్యం. ఆ రాజ్యం ఎవరికంటే కుడివైపున ఉన్నవారికి ఆ రాజ్యం. ఎడమవైపున ఉన్నవారికి ఏమిటి? వారికి ఏమి రాజ్యము అని మనము కొంత ఆలోచన చేస్తే దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని మాట రాయబడింది. ఎడమవైపున ఉన్న వారిని చూశాడు. అంటున్నాడు దేవుడు, నన్ను విడిచి, అవునా, శపింపబడిన వారులారా, నన్ను విడిచి. వారు శపించబడ్డారు, ఆయనను విడిచిపెట్టారు, అనగా దేవుణ్ణి విడిచిపెట్టారు, శపించబడ్డారు. కాబట్టి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు. నిత్యాగ్ని, అగ్ని నిత్యం మండుతూ ఉంటుంది. అందులో అపవాది వాని దూతలు ఉంటారు. కాబట్టి మీరు వాని మాట విన్నారు కాబట్టి మీరు అందులోకి పొండి. ఎవరైతే అపవాది మాట వింటారో అతని సంబంధులు, వారికి నిత్యాగ్ని ఉంది. నిత్యము మండేటువంటి గుండం, అగ్నిగుండం, అందులో మీరుంటారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా అందులో ఉంటారు అని రాయబడింది. ఇంకే వాక్యం చెప్తుందంటే, మీతో నేను చెప్తున్న మాట చూడండి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, వీరు నిత్య శిక్షకును అనే మాట ఉంది. ఎవరు? ఎడమవైపు ఉన్నవారు. ఎడమవైపున ఉన్నవారు నిత్య శిక్షకు వెళ్తారు. నిత్య శిక్ష, నిత్యము శిక్ష. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్య శిక్ష అని వ్రాయబడి ఉంది. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతులేమో నిత్య జీవానికి పోతారు, పాపులేమో నిత్య శిక్ష అనుభవించడానికి వెళుతారు అని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము ఇలా రాశాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీకోసము చదువుతూ ఉన్నాను. ఎందుకనగా
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని వ్రాయబడింది. మనమందరము కూడా అని రాయబడింది. వినాలి, గ్రహించాలి కూడా, ఈ మాటలు గ్రహించాలి కూడా. తాను జరిగించిన క్రియ చొప్పున, తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. దేహముతో జరిగించిన వాటి ఫలం పొందడానికి దేహము దేవుడు అందరికి ఇచ్చాడు, అవునా? ఈ దేహము దేవునిది, లేదా ఇలా చెప్పుకోవాలి. వాక్యం ఏం చెబుతుందంటే నీ దేహము దేవుని ఆలయం అని రాయబడింది. కాబట్టి ఈ దేహముతో నువ్వు మంచి జరిగించినా చెడు జరిగించినా, నువ్వు మంచి కార్యాలు చేసినా చెడు కార్యాలు చేసినా మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద తేబడతాం. అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడంట. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడని రాయబడింది. క్రీస్తు న్యాయపీఠం, అవునా? క్రీస్తు న్యాయపీఠం అనే మాట ఉంది. తీర్పు దినాన విశ్వాసులకు ఏమి జరుగుతుందనే ఆ విషయాన్ని ఇక్కడ మనకు చెప్పినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు, ఏం జరగబోతుంది అసలు అంటే ఇలాగ వాక్యం చెబుతుంది. విశ్వాసులందరికీ తీర్పు ఉంటుంది, మినహాయింపులు ఉండవు. మినహాయింపులేమి ఉండవు అక్కడ. అది మనము గుర్తుంచుకోవాలా. రెండవదిగా క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది. న్యాయాధిపతి క్రీస్తే, న్యాయాధిపతి క్రీస్తే అని వ్రాయబడి ఉంది. విశ్వాసి తీర్పు ఆశమాశ కాదు అని బైబిల్ చెబుతూ ఉంది. ముఖ్యంగా అందులో ఇమిడి ఉన్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇది తేలికగా తెలుసుకోవాల్సింది కాదు అనేది లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఆయన రాక సమయంలో మనం సిగ్గుపడే అవకాశం ఉంది కాబట్టి ఒక వ్యక్తి జీవితాంతం చేసిన పని అంతా తగలబడే అవకాశం ఉందన్న సంగతి వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అయితే విశ్వాసుల తీర్పులో దేవుడు వారిని శిక్షకు గురి చేయడం మాత్రం ఉండదు అన్న సంగతి వాక్యం చెప్తుంది. విశ్వాసులను దేవుడు మరి విశ్వాసుల తీర్పులో దేవుడు వారిని శిక్షకు గురి చేయడం మాత్రం ఉండదు. తీర్పు మాత్రం ఉంటుంది కానీ ఆయన శిక్షకు గురి చేయడు అనేది దేవుని వాక్యం మనకు తేటగా చెప్తూ ఉంది. అన్ని తెల్లమవుతాయి, ప్రత్యక్షమవుతాయి, బహిరంగంగా బట్టబయలు చేస్తాడు ఆయన. అందరికి తీర్పు ఉంటుందన్న సంగతి లేఖనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలు మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరులారా, ఇంకా బైబిల్లో ఏమి రాయబడిందంటే ఇలాగా వాక్యం చెబుతూ ఉంది. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా పనికిమాలిన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు అనే మాట ఉంది. సరే, ఆయన తీర్పు దినం వరకు గుడక
అంటే ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు అన్నమాట కనిపిస్తూ ఉంది. దేవుడు ప్రభుత్వాన్ని నీ చేతుల్లో పెడితే, దేవుడు సంఘాన్ని నీ చేతుల్లో పెడితే, నీవు నిరాకరించినటువంటి, నిర్లక్ష్యం చూపినటువంటి ఇవన్నీ కూడా నీ మీదికి తీర్పుగా వస్తాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. అంత మాత్రం కాకుండా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మరి మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు అన్నమాట. శరీరానుసారముగా నడుచుకుంటున్నటువంటి వారిని బట్టి, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని అన్నమాట ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారిని కూడా ఆయన నిత్య శిక్షకు ఆయన భద్రపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది అన్నమాట వ్రాయబడి ఉంది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి, అప్పుడున్న ఆకాశము భూమి దేవుడు నీటి ద్వారా నాశనం చేశాడు. నోవహు కాలములోని అప్పుడున్న ఆ యొక్క ఆకాశం భూమిని, ఇప్పుడున్నటువంటి ఈ ఆకాశం ఈ భూమి, అవునా, ఇప్పుడున్న ఆకాశము ఈ భూమిని భక్తిహీనుల కొరకు, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అన్నమాట రాయబడింది. కాబట్టి అప్పుడున్న ఆ లోకాన్ని దేవుడు నీటి ద్వారా తుడిచివేశాడు. ఇప్పుడున్న ఈ లోకాన్ని దేవుడు అగ్ని చేత కాల్చివేస్తాడు. అగ్ని చేత కాల్చివేస్తాడంట. ఎంత భయంకరమో చూడండి. అగ్నికి ఆహుతి కాబోతుంది ఇప్పుడున్న ఈ ఆకాశం ఈ భూమి. అందులో నీ ఉండకూడదు, అందులో నీ ఉండకూడదు. అది ఆయనకు ఇష్టం లేదు. అందులో నీ ఉండకుండా ఉండాలంటే నేడే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేసుకొని ఆ రాజ్య వారసులుగా కావాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలైనగా ఆయన అట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆయన ప్రేమామయుడు, అవునా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రేమించు వారమై ఉండాలి. ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మనము తోటి సహోదరులను ప్రేమించాలి, పాపులను ప్రేమించాలి, విగ్రహారాధకులను ప్రేమించాలి, దొంగలను ప్రేమించాలి, వ్యభిచారులను ప్రేమించాలి. ప్రేమించే వారికి వాక్యం అందించాలి. ప్రేమించడం అంటే లోకపరంగా ప్రేమించడం కాదు. దేవుడు ఒక పాపిని ఏ విధంగా ప్రేమించినాడు, ఒక దొంగని ఏ విధంగా ప్రేమించాడు, ఒక కుంటివాణి, ఒక గుడ్డివాణి, ఒక మూగవాణి, ఒక చెవిటివాణి, ఒక కుష్ఠరోగిని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు, ఆ విధంగా మనము కూడా ఇతరులను ప్రేమించు వారమై ఉండాలి. ప్రభు ప్రేమను మనలో చూపించు వారమై ఉండాలి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ, కాబట్టి ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన అట్టివాడై ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అనేది వాక్యం చెప్తుంది. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది,
భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. యూదా పత్రికలో మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 14-15 వచనాలు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వాటి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా అనేను అనే మాట కనిపిస్తుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అనే మాట కనిపిస్తుంది. హనోకు దేవునికి ఇష్టంగా బతికినాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు, దేవుని అడుగుజాడలలో నడిచినాడు, దేవునికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని కొనిపోయాను, దేవుడు అతన్ని కొనిపోయాడు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా అవునా, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా, అవునా, భక్తిహీనులైన పాపులు, అవునా, భక్తిహీన క్రియలన్నింటినీ అని మాట్లాడబడింది. కాబట్టి తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఒప్పించుటకు వచ్చును. ఆయన వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. చాలా మంది పాపులు పరిశుద్ధులైనారు, అవునా. జక్కయ్య పాపాత్మురాలు కదా. ఎంతమంది వాక్యం చెప్తున్నామంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది అన్నమాట వ్రాయబడింది. కాబట్టి ఆయన పాపుల కోసం వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఆయనకే శిక్ష విధించారు, శిలువ వేశారు. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించి చనిపోయి సమాధి తిరిగి లేచి మృత్యుంజయుడైన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇంకా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, ఇందులోని మాట, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అన్నమాట వ్రాయబడింది. మృతులు తీర్పు పొందిరి అన్నమాట వ్రాయబడింది. ప్రియమైన వారలారా, వాక్యం చెప్తున్న మాట, కొద్దివారేమి గొప్పవారేమి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ గుడక ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటే నేను చూచితినన్నాడు యోహాను. అప్పుడు గ్రంథములు విప్పబడాను, గ్రంథాలు విప్పబడ్డాయి. ఒకటి జీవగ్రంథము, రెండవది జీవగ్రంథము, మరో గ్రంథం పేరేం పేరు? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. జీవగ్రంథం, మరో గ్రంథం ఉంది. ఆ గ్రంథము అది అవిశ్వాసుల నిమిత్తమై వ్రాయబడిన గ్రంథం. వేరొక గ్రంథం అని ఉంది. వేరొక గ్రంథం, జీవగ్రంథం, వేరొక గ్రంథం. జీవగ్రంథం రాయబడిన వారి పేర్లు ఉన్నాయి, వేరొక గ్రంథములు రాయబడిన వారి పేర్లు కూడా ఉన్నాయి. జీవగ్రంథం రాయబడిన వారి పేర్లు అవి ప్రభునకు సంబంధించినవి, వేరొక గ్రంథం రాయబడిన పేర్లు అవి అపవాదికి సంబంధించినటువంటివి అన్న సంగతి వ్రాయబడి ఉంది. కాబట్టి మరి గ్రంథములు ఇప్పబడెను అన్నమాట కదా. వేరొక గ్రంథం ఇప్పబడెను,
ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందారు. నమ్మిన వారికి తీర్పు, నమ్మని వారికి తీర్పు, మృతులకు తీర్పు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకేముందంటే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులందరినీ వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అనే మాట వ్రాయబడింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అనే మాట రాయబడింది. జీవగ్రంథములు రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులొక్కసారే మృతి పొందవలని రాయబడి ఉన్నది. ఆ తర్వాత తీర్పు జరుగును అని మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. నీవు ఏ గ్రంథంలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. జీవగ్రంథంలో ఉన్నావా, వేరొక గ్రంథంలో ఉన్నావా? జీవగ్రంథంలో ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యం చేరుతాడు. వేరొక గ్రంథంలో ఉన్నవాడు మాత్రం నరకానికి వెళ్తాడు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావులేదు. ఇప్పుడైనా పర్వాలేదు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించు. నీ కోసమే ఆయన కలవరి శిలువలో తన చేతులు చాపాడు. చీలలు కొట్టారు, కాల్లో చీలలు కొట్టారు, డొక్కలో బల్లెం పొడు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం, శరీరం అంతా నలుగుట్టబడవు, రక్తమంతా కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఆయన ప్రేమ వెల్లడిపరుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఆ తీర్పును తప్పించుకొని నిత్య రాజ్యంలో ప్రవేశించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.